డే 2 ఇన్ థాయిలాండ్ ట్రిప్. ఇది పార్ట్ 2. పార్ట్ 1లో మీకు మాయాబే ఐలాండ్ ఇంట్రొడ్యూస్ చేశాను గదా! సో, ఇందులో ఫీఫీ లేకొచ్చాము. ఇక్కడ నుంచి మనకి వాటర్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మాయాబే ఐలాండ్ నుంచి ఇది ఇక్కడికి ఒక 10 ఆర్ 15 మినిట్స్ అలా టైం పడుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ అయితే స్విమ్మింగ్‌కి ఆపారు. ఇంక శ్రీనాథ్ ఫుల్ జోష్‌లో స్విమ్మింగ్ స్టార్ట్ చేసేసాడు. నేనెళ్ళలేదు. నేనింక పైనకెళ్ళి పైన వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. మనం బోట్ పైకెళ్ళొచ్చు. సో, పైన నుంచి వర్షం పడుతుండే. ఇంకా ఆ వ్యూ చూసుకుంటూ ఇంక శ్రీనాథ్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇంక అక్కడి నుంచి ఇంకొక ఐలాండ్‌కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఒక 10 మినిట్స్ అంతే జర్నీ. లంచ్ అక్కడ అరేంజ్ చేశారు. సో, మనకి వెజ్ వాళ్ళు వెజ్, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ అలా డిఫరెంట్‌గా ఉండింది. ఈ ట్రస్ట్ మీ గైస్ ఇదంతా ఐలాండ్ లోపలే. సో, అక్కడ షాపింగ్ స్ట్రీట్స్ కూడా ఉన్నాయి. బట్ వెరీ ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. అండ్ మాకు కొనడానికి కూడా ఇంకా టైం లేకుండే ఫటాఫటా అని వెళ్ళిపోయాము. ఇవి బోన్సాయి ప్లాంట్స్. నాకు బోన్సాయి ప్లాంట్స్ అంటే ఎందుకో చాలా ఇష్టం. సో, అక్కడ ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్నార్కెలింగ్‌కి ఇంకొక స్టాప్ దగ్గర ఆపారు. అంటే ఎక్కువ ఫిషెస్ ఈరోజు కనిపించమన్నారు. వర్షం పడుతుండే కదా! సో, అలలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువ కనిపించవని చెప్పారు. నెక్స్ట్ స్విమ్మింగ్‌కి ఇంకా సేపు ఆపేశారు. సో, స్నార్కెలింగ్, స్విమ్మింగ్ ఇదంతా కూడా ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము లాస్ట్ రిటర్న్ వెళ్తున్నాం. సో, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా ఫుల్ సాంగ్స్ పెట్టి కాసేపు అలా షిప్‌లో ఎంజాయ్ చేసాము. మనకు హోటల్ దగ్గర వాళ్ళే డ్రాప్ చేస్తారు. సో, డ్రాప్ చేసిన తర్వాత మేము ఇంకా డిన్నర్ కోసం అని బయటికి వెళ్ళిపోయాము. మేమున్న హోటల్‌కి నియర్ బై ఏదో వెన్యూలా ఉంది. అండ్ నెక్స్ట్ వీకెండ్‌లో వాళ్ళు ఏదో పార్టీ ప్లాన్ చేసుకున్నారంట. అందుకోసం రిహార్సల్స్ ప్లాన్ చేసుకున్నారు. ఏదో మా ఇద్దరి కోసమే వాళ్ళు అవన్నీ ప్లే చేసినట్టు అనిపించింది మాకైతే. అంటే క్రౌడ్ ఎవ్వరు లేరు. జస్ట్ మేమిద్దరమే ఉన్నాము. అంటే ఏమైనా కావాలి అంటే రెస్టారెంట్ ఉంది. సో, ఆర్డర్ చేయొచ్చు. బట్ స్టిల్ మేము ఇంతకుముందు తినేసి సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో జస్ట్ ఊరికే అలా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. బట్ నైస్ బాగా అనిపించింది. అండ్ సింగర్స్ కూడా ఉండే. వాళ్ళతో కాసేపు అలా మాట్లాడి అండ్ టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడ ఉన్న యాక్టివిటీస్ కానీ ఏంటి అన్నీ జస్ట్ అలా ఎంక్వైరీ చేసాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా.